నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు లార్జ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మద్దెరాల మ్యానీ, చిట్టిబాబు, వేములకొండ శ్రీనివాస్, గాది వెంకటేశ్వరరావు పాల్గొని నివాళులర్పించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని పాటుపడిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను పుణికిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు నేడు పాలన చేస్తున్నారని చెప్పారు. దళితులకు అన్యాయం జరగకుండా కూటమి నాయకత్వం కాపాడుతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపి భావితరాలను అభివృద్ది దిశగా అడుగులు వేయించిన మహనీయులు అంబేద్కర్ అని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. జగన్ పాలనలో దళితులపై దాడులు, అరాచకాలు విపరీతంగా జరిగాయని విమర్శించారు. నేడు చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని, ఏకత్వం కొనసాగాలి అంటే, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతిపెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి. అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని అందించి ఈ దేశాన్ని కాపాడుకునే విషయంలో కానీ, ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కరిని కాపాడుకునే విషయంలో కానీ అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేసి ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడతా ఉన్నారు, గౌరవించబడతా ఉన్నారు అంటే ఆయన ఆనాడు ఆలోచనే ఈనాటికి కూడా ఈ యొక్క గౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించే దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నారని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అలాంటి మహనీయుడు, అలాంటి ఆలోచన చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త వారి యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈనాడు మనందరి మీద గురుతర బాధ్యత ఉందని చెప్పి, ఒక నిమ్న వర్గాలే కాదు యావత్ భారత జాతి మనుగడ కోసం తన జ్ఞానాన్ని అంతా కూడా రాజ్యాంగం ద్వారా పొందుపరిచి ఇలా హక్కులన్నీ కూడా సకల భారతావనికి అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇలా బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్, ప్రశాంతంగా ఈ రాజకీయాలు 5 ఏళ్లకు ఒకసారి ఓటు హక్కు అనే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఆ రోజున ఆయన చేసినటువంటి ఏర్పాటే ఈరోజు ప్రధాన కారణం. అటువంటి వ్యక్తి ఈ రోజున భారతరత్న ఇచ్చి గౌరవించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ తరాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ని దళితుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలను నిరోధించడం కోసం ఆ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాల వేసి నివాళులర్పించారు. లార్జ్ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి, కసుకుతి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ స్త్రీ సాధికారతే లక్ష్యంగా అంబేద్కర్ రాజ్యాంగం ఉందని అన్నారు. సమాజంలోని అసమానతలు తొలగించేందుకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న బోధించే రిలీజియనే నా రిలీజియన్ అని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు ఏ మతమైనా, ఏ కులమైనా ఈ మూడింటిని ప్రబోధించేదే అసలైన మతం, అసలైన కులంగా ఆయన చెప్పిన మాటల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఇనుమడింపజేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రెండో మాట ఆయన చెప్పడం జరిగింది, ఏ సమాజంలో అయితే స్త్రీ సాధికారత అధికంగా ఉంటుందో అది అభివృద్ధి చెందిన సమాజంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఆయన ఉద్ఘాటించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీలా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందని ఎమ్మెల్యే నసీర్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా తెలిపారు. మంగళదాస్ నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని మతాలు, కులాలు ఉన్న ప్రజలంతా సమైక్యంగా ఉంటూ జీవించడం రాజ్యాంగం ద్వారానే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ మహాసేన కమిటీ ప్రతినిధులు బెనర్జీ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఒక ఆశాజ్యోతిగా ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడమే కాకుండా సమానత్వానికి దోహదపడుతున్నటువంటి పరిస్థితులను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలనలో అనేక రకాలుగా దళితులకు అందించేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ తగ్గకుండా అన్ని విధాలుగా కూడా వాళ్ళకు దోహదపడేటువంటి కార్యక్రమాల్ని చేస్తూ ఈరోజు నిజమైనటువంటి స్ఫూర్తితో, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. మన భారత రాజ్యాంగాన్ని కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లౌకిక రాజ్యాంగాన్ని రాశారు. దాని ద్వారా మనం సామాజికంగా, ఆర్థికంగా, విద్యలో, మహిళా సాధికారతో ప్రతి ఒక్క హక్కుల కోసం ఆయన ఎలాగైతే పోరాడారో ఇప్పుడు మనం అందరం కూడా ఒక రిజర్వేషన్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా కార్మికులకు 12 గంటలు పని చేస్తుంటే 8 గంటలకు తగ్గించిన గొప్ప మహనీయుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎలాగైతే ఆయన పోరాడారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచనతో, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి వెనకబడిన వర్గాలకి, దళితులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ప్రతి ఒక్కరి హక్కు కోసం ఆయన కూడా ముందుకెళ్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా లార్జ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి కమిషనర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ కాజావలి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ మిర్చియా చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ, సూరిబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని మనవి చేస్తాం. దాని మీద చాలామందికి జలసి ఉంది. దాన్ని ఇవాళ కూడా సక్రమంగా చూసుకోవడం లేదు. దాన్ని కించపరిచేటటువంటి పనులు కూడా చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దేశగతిని మార్చిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ తెలిపారు. ఆనందపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు కృషి చేసిన చిరస్మరణీయులని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నేత కరీం, ఇతర నేతలు పాల్గొన్నారు. బాంబులు, కత్తులు కాదు నేను ఇచ్చింది, బలమైన వజ్రాయుధం ఓటు రూపంలో ఇచ్చాను. ఆ ఓటుని అమ్ముకొని బానిసలుగా బతుకుతారా, లేదా ఓటు ద్వారాగా సమాజాన్ని, దేశాన్ని, వ్యక్తి వికాసానికి ఉపయోగపెట్టుకుంటారా, అది మీ చేతుల్లో ఉంది అనేటటువంటి మాట. అభివృద్ధి అంటే రంగు అద్దాలు కాదు. అభివృద్ధి అంటే రంగులతో గోడలు కట్టడం కాదు. వ్యక్తి మానసిక వికాసం, వ్యక్తి స్వేచ్ఛ ఉన్నప్పుడే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిద్దని నమ్మినటువంటి గొప్ప మేధావి. ఇవాళ మీరు చూస్తే అమిత్ షా పార్లమెంట్లో ఏం మాట్లాడతాడు? అంబేద్కర్ 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 అని చెప్పి అవహేళన చేసేటటువంటి మాటలు చూడండి ఒక్కసారి. అటువంటి అంబేద్కర్ గారిని అవహేళన చేసినటువంటి మరి దేశభక్తి ముసుగులో దేశాన్ని ముక్కలు చేసేటటువంటి శక్తుల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్స్ ఆంధ్ర రాష్ట్ర శాఖ హిందూ ఫార్మసీ కళాశాలలో 18వ ఐఐహెచ్పి ఆంధ్ర రాష్ట్ర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కెఎస్ఎస్ఎస్ శివమూర్తి, జాతీయ సలహాదారు డాక్టర్ ఎండివి రమణారావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ డి నరేంద్రనాథ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా డాక్టర్ టిబికే సతీష్, డాక్టర్ ఎంవీఎస్ శాస్త్రితో పాటుగా నూతన కార్యవర్గం ఏర్పడింది. విశిష్ట అతిథిగా విచ్చేసిన హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పాలకవర్గ చైర్మన్ జూపూడి రంగరాజు ప్రసంగిస్తూ హోమియోపతి అత్యంత ప్రజాదరణ కలిగిన వైద్యమని, తమ సంస్థ తరపున నూతనంగా హోమియో వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.
ఐఐహెచ్పి ఆంధ్ర రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షులు డాక్టర్ దొండపూడి నరేంద్రనాథ్ మాట్లాడుతూ హోమియోపతి వైద్యం అత్యంత సరళమైన, సత్వరమైన, శాశ్వతమైన ఆరోగ్య పరిరక్షణ చేయగల శాస్త్రీయ వైద్యమని, ఈ హోమియో వైద్యాన్ని ప్రజలు, ప్రభుత్వం, మీడియా గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. నూతన కార్యవర్గంలో గుంటూరు నుంచి డాక్టర్ డి కోదండ రామిరెడ్డి జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. తమను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన రాష్ట్ర ఐఐహెచ్పి హోమియో వైద్యులందరికీ డాక్టర్ దొండపూడి నరేంద్రనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు కూడా జరిగాయి. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నతనం నుంచి అంబేద్కర్ చాలా కష్టాలను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగి ఒక గొప్ప ఎకనమిస్టుగా భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వం తెలిపారు. విద్యార్థులందరూ ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గా ప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ రామిరెడ్డి, శరత్, కళాశాల మాజీ ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దానికి మూల కారణం అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు కాదు, ప్రతి సంవత్సరం, ప్రతి ఇయర్, ప్రతిరోజు కూడా మనం అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అలాంటి వారు మన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగాన్ని ప్రకారం ఈ చట్టాలు కానీ, కోర్టులు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వారు చెప్పినట్లు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ కూడా ఇదంతా పిల్లలకి కూడా, పెద్దవాళ్ళు, పిల్లలు, ప్రతివారు కూడా ప్రతిరోజు అంబేద్కర్ గారిని మనం ఒక్కసారైనా స్మరణకు తెచ్చుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ ఆలోచన విధానంలో ముఖ్యమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి, అదే ఆయనకు ఇచ్చే నివాళి అని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి ఆలోచనల్ని, వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క రాజ్యాంగాన్ని అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, అదే సందర్భంగా వర్గీకరణ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వర్గీకరణ అనేది అంబేద్కర్ ఆలోచన విధానంలో ముఖ్యమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ, వర్గీకరణ అంబేద్కర్కి నివాళి, వర్గీకరణ అనేది అంబేద్కర్ గారికి నివాళిగా భావించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో ఇజాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ అంబేద్కరిజం శాశ్వతంగా ఉంటుందని ఆర్టీఐ కమిషనర్ శామ్యూల్ వెల్లడించారు. అత్యంత బలమైన రాజ్యాంగం కల దేశం భారతదేశాన్ని కొనియాడారు. నేడు భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఎన్నో ఇజాలు, మార్క్సిజం, క్యాపిటలిజం, గ్లోబలిజం అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అంబేద్కరిజం ఒకటే యుగయుగాలకు కూడా మన భారతదేశ నవ సమాజం కోసం అంబేద్కర్ ఒకటే దేశకి ఈనాటి కూడా మనుగడ సాధిస్తుంది. మరియు ఈ రాజకీయాల్లో సమాంతరం, అలాగే మహిళలకి సమాన హక్కులు, మరియు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం, సంభ్రమత్వం మరియు నిజమైన స్వేచ్ఛ అంబేద్కర్ స్థాపించిన, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే తిరిగి వస్తాన్ని వక్కానిస్తూ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సిపిఎం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాడ్జీ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో సిపిఎం నేతలు వై నేతాజీ, అరుణ్, లక్ష్మీనారాయణ, చిస్టి, ముత్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ, అంబేద్కర్ వాదాన్ని అమలు చేయడం అంటే మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ఎదిరించడమే అని అన్నారు. దేశంలో బడుగు, బలహీన వర్గాలు, కార్మిక వర్గాలు, దళితులు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రూపాల్లో ప్రజల మీద రుద్దబడతా ఉంది. మైనారిటీల్ని, దళితుల్ని, కార్మిక వర్గాన్ని, కష్టజీవుల్ని, వీళ్ళందరి యొక్క హక్కుల్ని కాలరాసేటువంటి పద్ధతుల్లో ఒక ఫాసిస్టు తరహా ప్రభుత్వాన్ని రానున్న కాలంలో ఈ దేశంలో రుద్దేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ కలిసి మనం ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ దేశ ప్రజానీకానికి పిలిపిస్తూ ఉంది. అంబేద్కర్కి అదే సరైనటువంటి నివాళి అని చెప్పేసి అనేటువంటి మేము భావిస్తా ఉన్నాం. క్రోసూరు మండలం అందకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పుట్టి శ్రీరాములు విగ్రహాలను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆవిష్కరించి నివాళులర్పించారు.
సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి నిలువెత్తు ప్రతీకగా అంబేద్కర్ నిలిచారని అన్నారు. సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం ఆదర్శనీయమని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. బిఆర్ అంబేద్కర్ వ్యవస్థలన్నింటినీ ఆయన ఏర్పాటు చేసి ఒక రాజ్యాంగం అనేది రాసి రాబోయేన్నిటికి కూడా అది మార్గదర్శకంగా ఉండాలని ఆ రోజు రాయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన దగ్గర 5 సంవత్సరాలు 77 సంవత్సరాలు కూడా ఆయన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ అప్పుడప్పుడు చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ ఇవాళ భారత రాజ్యాంగం, భారత నాయకులు అందరూ ఆయన్ని ఫాలో అవుతున్నారంటే అది మన భారతదేశం యొక్క గొప్పతనం, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జి సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, వల్లూరు జయప్రకాష్ నారాయణ పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను గత 50 సంవత్సరాలుగా అవమానిస్తూనే ఉందని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాని వాజ్పేయి ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించారని తెలిపారు. నేటి ప్రధాని మోడీ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. విదేశస్తులను తీసుకొచ్చి వారి చేత రాజ్యాంగాన్ని రచించాలంటే మహాత్మా గాంధీ గారు కూడా ఒప్పుకోలేదు. ఇంతలా మేధావి, మన ప్రపంచ మేధావి భారతదేశానికి ఉండగా ఎవరో విదేశాల నుంచి వచ్చి రాజ్యాంగాన్ని రాయాలన్న పని లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేత రాజ్యాంగాన్ని రచించాలని చెప్పి, అలాగే ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారికి కనీసం అంబేద్కర్ గారికి గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భారత రత్న ఇవ్వడానికి నిరాకరించి వారి ఫోటోను కూడా పార్లమెంట్లో పెట్టడానికి నిరాకరించినటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి యొక్క మద్దతుతోటి భారతీయ జనతా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1990లో థర్డ్ ఫ్రంట్ పేరుతోటి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా తదనంతరం ఆంధ్ర ముస్లిం కళాశాల విద్యార్థులు 2024-25 ఇంటర్ పరీక్ష ఫలితాలలో విజయబేరి మ్రోగించారని ఆంధ్ర ముస్లిం కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర ముస్లిం కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఈ ఏడాది కార్పొరేట్ కళాశాల కన్నా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషమన్నారు. తమ విద్యార్థులు 95% మార్కులు సాధించి కార్పొరేట్ కళాశాలకు ధీటుగా నిలిచారని చెప్పారు. అతి తక్కువ ఫీజులతో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ విద్యార్థులు జీవితాల్లో వెలుగును నింపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ షమీం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా విద్యారంగంలో మార్కులు సాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. అలాగే ఆంధ్ర ముస్లిం కాలేజ్, డిగ్రీ, జూనియర్ కాలేజ్, బిఏడి, డిఏడి ఇవన్నీ కూడా పేద బలహీన బడుగు వర్గాల కోసం ఛార్జీలు, ఫీజులు భారం లేకుండా నామినల్ ఫీజులతో ఆంధ్ర ముస్లిం కాలేజ్ పేద బలహీన బడుగు వర్గాలకి సంధిస్తుంది. కంపల్సరిగా ఈ భూమి మీద ఈ కాలేజ్ ఉన్నంత వరకు పేద బలహీన బడుగు వర్గాల కోసమే విద్యారంగాన్ని అందజేస్తుందని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి యూటీఎఫ్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జి సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో యూటీఎఫ్ నేతలు కళాధర్, రాజశేఖర్, ప్రసాద్, హనుమంతరావు పాల్గొని ఆయనకు పుష్పాంజలి ఘటించారు. సామాజిక వైతాళికుడు, అఖండ మేధావి అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మతోన్మాదం, కులోన్మాదం పెరిగిపోయిందని, అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రోజు కూడా అనేక రూపాల్లో సామాజిక అసమానతలు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని మరి తప్పించే కుట్ర జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఒక
పక్క మతోన్మాదం, ఒక పక్క కులోన్మాదం పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్న బాధ్యత మనందరి మీద ఉంది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పలు ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లార్జ్ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రజా సంఘాల నేతలు భగత్ సింగ్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు బషీర్ అహ్మద్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్ష, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు అంబేద్కర్ కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచి సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న కొన్ని శక్తులు పోరాడుతున్నాయని మండిపడ్డారు. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో పాలమహానాడు రానున్న రోజుల్లో ముందుకెళ్తామని, నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాల పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నట్టయితే ఆయన రాజ్యాంగాన్ని సక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్. రాజ్యాంగాన్ని భంగపరుస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కనుక భంగపరిస్తే కబడ్దారని చెప్పేసి ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడాను ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మా మేనల్లుడు మా భుజాల మీద ఎక్కించుకుని మేము రాజ్యాంగ సభకు తీసుకెళ్ళాం. అంబేద్కర్ గారి ఏకైక రాజకీయ వారసులు ఎవరైనా ఉన్నామంటే అది కేవలం ముస్లిం లీగ్ వాళ్ళమని అన్న సంగతి గుర్తుపెట్టుకోమని సాధారణ ప్రజానికానికి ముస్లిం లీగ్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలి, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్ళాలి. బాబాసాహెబ్ డాక్టర్ రచించినటువంటి అంబేద్కర్ని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ముందుకు తీసుకురావాలి. జనజీవన స్రవంతిలో వాళ్ళను కూడా ఐక్యం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి స్పష్టం చేస్తూ, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించడానికి, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్ళటానికి, రాజ్యాంగానికి అందరం కూడా లోబడి ముందుకు వెళ్ళటానికి, ఈ భారతదేశ ఐక్యతను కాపాడుకోవటానికి అందరం కూడా కృషి చేయాలని పిలుపునిస్తూ, ఎవరైతే వారసులు మనం అందరం చెప్పుకుంటున్నాం, ఆయన చెప్పిన బాటలో ఎవరు కూడా నడవట్లా. అంబేద్కర్ నమ్మకపోయినా పర్వాలా, అమ్ముకోవద్దని రాజకీయ నాయకులకి, అధికారులకి, మరి ప్రజా సంఘ నాయకులందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మ శాంతించాలంటే ఆయన చెప్పిన మాటలు ప్రతిరోజు కూడా మెమరీ చేసుకొని మనం పాటించాలి. దాని అనుగుణంగా నడవనప్పుడు అంబేద్కర్గా వారసులు మనం కాము. ఈ రోజున ప్రజలు సుఖ సంతోషాలతో, మత విద్వేషాలు లేకుండా సౌభ్రాతృత్వంతో ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే. రాజ్యాంగం ద్వారా ఈ రోజున ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధులు, హిందువులు, సిక్కులు, భారతదేశంలో ఉన్న మతాలు అన్నీ కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారా ప్రజలు అనుభవిస్తున్న సుఖ సంతోషాలు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.